ఉద్యమం చేసిన పోలీసులు గిచ్చేది మమ్మల్ని అదుపులో తీసుకోవడం కోసం వాళ్ళ యొక్క టెక్నిక్స్ ఉంటాయి. గిచ్చటం, తెలవకుండా గిచ్చటం, లేకుంటే బెల్ట్ దగ్గర పట్టడం, లేకుంటే నొప్పి దగ్గర కొట్టడం ఇట్లా చేసి మమ్మల్ని లోపరుచుకునేది. అట్లా ఆ విధంగా లోపరుచుకునే క్రమంలో గిచ్చి కింద పడేసి గుద్దేసరికి ఆ బాధలో ఏం చేస్తాం మనం, అప్పుడు కేసీఆర్ గారిని దూషించేది. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డి గారి మీద ఆ మాట అనాల్సి వచ్చింది. ఏ మాట అన్నారు? ఏదో అన్నాం, ఇక మళ్ళీ అవసరం అదే అంటున్నా, మొక్కలు మెళ్ళ వేసుకోవాలా, ఏం మాట అన్నారు? మీరే పెట్టుకోండి. అది నేను నా నోటితో మళ్ళీ అనలేను. నేను అది ఆవేశంలో ఆవేదనలో వచ్చింది. అది పోలీసు వాళ్ళ మీద కోపం, పాలకుడి మీద వస్తుంది మనకి. ఎప్పుడైనా పోలీసు వాళ్ళని తిట్టాం కదా, పాలకుడు ఎవరుంటే వాళ్ళని తిడతాం. ప్రతిపక్షంలో ఉన్నా కాబట్టి, ఆ పార్టీలో ఉన్నా కాబట్టి, అధికారంలో ఉన్న నాయకుడిని ఆ రోజు దూషించడం. మాకు వ్యక్తిగతంగా ఎట్టు పంచాయతీలు లేవు, ఇంకోటి లేవు. రైట్. ఇప్పుడు యశోద హాస్పిటల్లో కేసీఆర్ ఉన్నప్పుడు అంత కోపం ఉండి అంత భావోద్వేగానికి గురైనటువంటి మానవతరే సడన్ గా ఇప్పుడు మొత్తం ప్రేమలుగా వస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి మీద. ప్రేమేం లేదు, వచ్చిన గర్వాపసి పెట్టింది కాంగ్రెస్ పార్టీ, ఏఐసీసీ నిర్ణయించింది.